కాలం కలిసి రాలేదు అని బాధపడటం తప్ప కారణాలు విశ్లేషించి చూస్తే వారికి ఏం తక్కువ అనిపిస్తుంది కొందరు నటుల విషయంలో. అటువంటి నటుడే సత్యేంద్ర కుమార్. ఎవరి అండదండలు లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ప్రతిభతో మంచి అవకాశాలు సంపాదించుకుని ఒక తరుణంలో వివక్షకు గురై చివరికి నిస్సహాయ స్థితిలో సినీ పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఈ తెలంగాణ నటుడు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందుకు అవసరమైన సమాచారం అందించిన జర్నలిస్ట్ మిత్రుడు హెచ్ రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ వివరాలు చూద్దాం. సత్యేంద్ర కుమార్ పేరు చెప్పగానే చాలా తక్కువ మందికి మాత్రమే గుర్తుకు వచ్చే చిత్రం ఊరుమ్మడి బ్రతుకులు. అందులో ఆయన హీరోగా నటించారు. అన్నా బత్తుల సత్యేంద్ర కుమార్ 1946 ఏప్రిల్ 3న ఖమ్మంలో పుట్టారు. స్కూల్లో చదివే రోజుల్లోనే పాటలు పాడడం, నాటకాలు వేయడం అలవాటు అభిరుచిగా మారింది. 1962-63 ప్రాంతాల్లో ఖమ్మంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభల్లో శ్యామలరావు అనే టీచర్తో కలిసి బూట్ పాలిష్ నాటకం ప్రదర్శించడంతో ఒక్కసారిగా సత్యేంద్ర కుమార్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక అప్పటి నుంచి నాటకాలు ప్రదర్శిస్తూనే బీకామ్ డిగ్రీ పూర్తి చేసి రోడ్లు భవనాల శాఖలో ఉద్యోగిగా చేరారు. 1974లో తన స్నేహితుడు వివి అప్పారావుతో కలిసి ఖమ్మంలో కళా పరిషత్ నెలకొల్పి నాటకాలు ఆడేవారు. అలాగే అశ్విని ఆర్ట్ అసోసియేషన్ నెలకొల్పి సంగీత విభావనలు నిర్వహించేవారు. నాటకాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సత్యేంద్ర కుమార్ దృష్టి సినిమాల వైపు మళ్ళింది. చెన్నై వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ తరుణంలోనే కన్నడంలో హిట్ అయిన నాగరహావు చిత్రం రీమేక్ హక్కులు నిర్మాత ఎంఎస్ రెడ్డి కొన్నారు. ఒక కొత్త హీరోతో తెలుగులో ఆ సినిమా తీయాలని ఆయన ఆలోచన. ఆ అన్వేషణలో ఆయన ఉన్నప్పుడు సత్యేంద్ర కుమార్ ఎదురయ్యారు. హీరో పాత్రకు ఆయన సరిపోతాడని ఎంఎస్ రెడ్డి భావించి ఎంపిక చేశారు. కన్నడ మాతృకలో హీరోగా నటించిన విష్ణువర్ధన్కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సినిమా నాగరహావు. అందుకే హీరో పాత్ర తనే చేస్తానని నటభూషణ శోభన్ బాబు ముందుకు రావడంతో సత్యేంద్ర కుమార్కు హీరో అవకాశం మిస్ అయింది. చివరికి ఆ చిత్రంలో హీరో ఫ్రెండ్స్లో ఒకరిగా నటించాల్సి వచ్చింది. ఆ తర్వాత అవకాశాల వేటలో ఉన్న సత్యేంద్ర కుమార్కు నిర్మాత డివిఎస్ రాజుతో పరిచయం కలిగింది. అన్నదమ్ముల కథ చిత్రం తీస్తూ కొత్త హీరో కోసం వెతుకుతున్న నటుడు నిర్మాత బాలయ్యకు సత్యేంద్ర కుమార్ను రికమెండ్ చేశారు డివిఎస్ రాజు. స్క్రీన్ టెస్ట్ చేసి అన్నదమ్ముల కథ చిత్రంలో కీలకమైన తమ్ముడి పాత్ర సత్యేంద్ర కుమార్కు ఇచ్చారు బాలయ్య. 1975లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ కొంతమంది సినీ ప్రముఖుల దృష్టిని సత్యేంద్ర కుమార్ ఆకర్షించారు. వారిలో దర్శకుడు బిఎస్ నారాయణరావు కూడా ఉన్నారు. నాటక రచయిత సిఎస్ రావు రాసిన ఊరమ్మడి బ్రతుకులు నవలను సినిమాగా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు నారాయణ. ఆ సినిమాలో కమ్మరి గన్నయ్య పాత్రకు సత్యేంద్ర కుమార్ను ఎన్నుకున్నారు. మాధవి హీరోయిన్. ఈ పాత్ర కోసం ఊళ్ళో ఉన్న కమ్మరి కొలిమిలో 3 రోజులు కూర్చొని అక్కడ జరిగేదంతా గమనించి పాత్రలో ఒదిగారు సత్యేంద్ర కుమార్. ఊరమ్మడి బ్రతుకుల చిత్రం ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాకుండా సత్యేంద్ర కుమార్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చలిచీమలు చిత్రంలో రైతు రామన్నగా నటించారు. నాగలి పట్టి పొలం ఎలా దున్నాలో వారం రోజులు ప్రాక్టీస్ చేశారు. గ్లామర్ ఏమాత్రం లేని ఈ 2 పాత్రలు సత్యేంద్ర కుమార్కు ఎంతో మంచి పేరు తెచ్చాయి. ఈ 2 చిత్రాల తర్వాత ఆయనకు అటువంటి పాత్రలే రావడంతో వాటిని అంగీకరించలేదు. ఆ తర్వాత వచ్చిన ఛాయా సినిమాలో రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్ర పోషించే అవకాశం వచ్చింది. దీని తర్వాత వీడని మమత, ఆశా దీపాలు, మీరైతే ఏం చేస్తారు తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. కానీ అవేమీ గుర్తింపు తేలేదు.
హీరో వేషాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగాలని నిర్ణయించుకుని సెక్రటరీ, ఈనాటి బంధం ఏనాటిదో, ప్రేమ పగ, తుఫాన్ మెయిల్, కాలాంతకులు, వియ్యాలవారి కయ్యాలు, కలియుగ మహాభారతం, తాండవ కృష్ణ తారంగం వంటి 40 చిత్రాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం 1984లో వచ్చిన మరో దేవత. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన చివరి సినిమా 1987లో వచ్చిన తండ్రి కొడుకుల ఛాలెంజ్. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల కారణంగా సినిమాలకు దూరం అయ్యారు. సత్యేంద్ర కుమార్కు వివాహం అయ్యింది. 2 ఆడపిల్లలు. పెద్ద కుమార్తె అమెరికాలో, చిన్న కుమార్తె కాకినాడలో స్థిరపడ్డారు. సత్యేంద్ర కుమార్ భార్య ప్రస్తుతం ఖమ్మంలోనే ఉంటున్నారు. చివరి రోజుల్లో రక్తపోటు, మధుమేహ వ్యాధితో బాధపడిన సత్యేంద్ర కుమార్ 1998 ఏప్రిల్ 22న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.